ఒకసారి బీఆర్ఎస్ వర్షన్ తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ దిలీప్ రెడ్డి గారు. నమస్తే అండి దిలీప్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతుల ఆందోళన, పర్టికులర్గా బాల్కా సుమన్ గారు మాట్లాడిన దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలను డెఫినెట్గా క్వశ్చన్ అడగాల్సిందే. ఏంటిది? అయితే ఇప్పుడు మేము చెప్పడం కాదు, వాళ్ళ ప్రభుత్వంలోని ఆర్టీసీ కార్మికుడు అశోక్ గారే నిన్న చెప్పిండు. మొన్న ఏం చెప్పిండు అశోక్ గారు? ఈ ధర్నాలు చేసుడు కాదు, ముందుగాల పోయి ఆ ఒడ్లు మొక్కలు ఏమన్నట్టు కొనమంటే అశోక్ గారిని ఏ విధంగా నిరంకుశంగా తనని సర్వీస్ని రిమూవల్ చేసారో మనం చూస్తున్నాం. అంటే బీఆర్ఎస్గా చెప్పడం అవసరం లేదు, ప్రజలలో అందరికీ తెలిసింది ఈ కాంగ్రెస్ ఏం చేస్తలేదు, కొంటలేదు అని చెప్పేసి. అంటే నాడు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి విధానాల వల్ల చాలా గణనీయంగా దేశంలోనే నెంబర్ 1గా ప్యాడీ ప్రొడక్షన్లో మన దేశంలో నెంబర్ 1గా మన రాష్ట్రం అవతరించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ రోజు కాళేశ్వరం కానీ ఇతర ప్రాజెక్టులు కానీ లేకపోతే మిషన్ కాకతీయ ద్వారా చెరువులు తవ్వడం ద్వారా ఆ రోజు ఉన్నటువంటి భూగర్భ జలాలు పెరగడం వల్ల కానీ ఆ రోజు ఈ దేశంలోనే మొట్టమొదటిగా రైతు బంధు అనే ఒక స్కీమ్ను తీసుకొచ్చి ఇటువంటి ఎన్నో రైతుల సెంట్రిక్గా పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి నాడు కేసీఆర్ గారు ఉండే. వారి పరిపాలనలో తీసుకున్న విధానాల వల్ల చాలా గణనీయంగా పెరిగింది. ఆ రోజు ఈవెన్ కరోనా సమయంలో కూడా ఏ రోజు కూడా కేసీఆర్ గారు ఒక్కసారి కూడా రైతులకు ధాన్యం కొనకుండా లేడు. వారికి పేమెంట్స్ కూడా చాలా పద్ధతిగా ఏ వ్యాపైనా సరే రైతులను మాత్రం ఎక్కడ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతులు ఏ రోజు ఇబ్బంది పడ్డ దాఖలాలు లేవు, రోడ్డెక్కిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే వీళ్ళకి దాదాపు 50 రోజులు అవుతూ ఉంది. 50 రోజుల నుంచి ఇది మనం రోజు వార్తగా వింటూనే ఉన్నాము. ఇప్పుడు ఈ సమస్య ఎట్లుందని చెప్పేసి నిజంగా ముఖ్యమంత్రి గారికి ఎందుకు అర్థమవుతలేదు. కానీ ముఖ్యమంత్రి గారికి అర్థం కాకుండా వాళ్ళ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా అర్థమైనట్టుంది. పాపం రైతులకు క్షమాపణ కూడా తను మీడియా ముఖంగా చెప్పిండు. మేము కొనలేకపోతున్నామని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. మనం చూస్తూ ఉన్నాం. అంటే దీని అంతా చూస్తూ ఉంటే మనకి ఏమర్థమవుతా ఉందంటే అనుభవరాహిత్యం. అంటే వాళ్ళకి ఎటువంటి అనుభవరాహిత్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రైతుల మీద ప్రేమ లేదు. రైతుల కన్నా ఎక్కువ కూడా రాజకీయ నాయకులు, ముఖ్యంగా చెప్పాలంటే బీఆర్ఎస్ నేతలే ఈ ఆందోళన చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు బీఆర్ఎస్ బాల్కా సుమన్ గారు చెప్పిన దానికి అన్న మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఒక నిమిషం. రాజగోపాల్ రెడ్డి గారు ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ? రైతులకు క్షమాపణ చెప్పిండా లేదా? రాజగోపాల్ రెడ్డి గారు రైతులకు క్షమాపణ చెప్తున్నా అని చెప్పేసి మీడియా ముఖంగా క్షమాపణ చెప్పిండు. అంటే అశోక్ గారు ఆర్టీసీ ఎంప్లాయ్ అండి. అంటే అశోక్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు కదా, తనకు కూడా వ్యవసాయం ఉంటుంది కదా. అంటే ఈరోజు ఎందుకు భయపడతా ఉంది అంత ప్రశ్నిస్తా ఉంటే? నా క్వశ్చన్ అయితే కాదు, ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతున్న మాట వాస్తవం. ఈవెన్ మాకు కూడా చాలా మంది రైతులు, ఈవెన్ మనం ఫోన్ ఇన్ పెట్టినప్పుడు కూడా మనకు చాలా సందర్భాల్లో కాల్స్ వస్తూనే ఉంటాయి, మనం మాట్లాడతాం. 1-2 కాల్స్ కూడా తీసుకున్న సందర్భాలు ఉంటాయి. వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, కాదు అని అనట్లేదు. కానీ ఇప్పుడు రైతులు కొన్ని చోట్ల ఆందోళన లేకపోయినా కూడా బీఆర్ఎస్ నేతలు మన ఆందోళన చేస్తుంటే మనతో వస్తలేరు. వీళ్ళు ఎవరు ఆందోళన చేస్తే ఎవరు వస్తలేరండి? బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తే రైతులు మీ ఏంటి వస్తలేరని. ఇప్పుడు బాల్కా సుమన్ గారు అనేదాన్ని ఏమర్థం చేసుకోవాలి చెప్పండి? తను ఏ కంటెక్స్ట్ అన్నాడు ఒకసారి మీరు రిపీట్ చేయండి, నేను చెప్తా. ఎందుకంటే ప్రేక్షకులందరూ కూడా ఒకసారి బయట ప్లే చేయండి. ఒక నిమిషం. మన బాల్కా సుమన్ గారి బయట ఏదైనా ఉంటే ఒకసారి ప్లే చేయండి. దాన్ని ఎట్లా ప్లే చేయండి, అవన్నీ వీళ్ళకి కూడా అర్థమవుతుంది. ఒకవేళ ఉంటే గనక చూసి ప్లే చేయండి. ఈలోగా మేము మాట్లాడుతూ బాల్కా సుమన్ గారి బయట ఉంటే ప్లే చేయండి. కొడంగల్ కాన్స్టిట్యున్సీ దౌలతాబాద్ మండల రైతులు రోడ్ ఎక్కిరు. ఆ విజువల్ కూడా ఏదైనా ఉంటే ప్లే చేయమని చెప్పండి. అంటే రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో పరిస్థితి ఏముంది? అక్కడ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా లేరు. అక్కడ కేవలం రైతులే రోడ్లు ఎక్కిండండి. ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో దౌలతాబాద్ మండల రైతులు ఆ విధంగా రోడ్డు ఎక్కిరు. ఆ విజువల్స్ కూడా మీరు ఒకసారి ప్లే చేయొచ్చు. ఇంకా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి కాన్స్టిట్యున్సీ ఉంది. అక్కడ రైతుల మీద కేసులు పెట్టిండా లేదా అని చెప్పేసి మీ వాళ్ళు ఎవరైనా టీం ఉంటే అక్కడ పంపించండి ఇప్పుడే, లేదంటే ఫోన్ ఇన్ తీసుకోండి. ఎందుకు 12 మంది రైతులు ఆ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల దగ్గర పడిగాపులు కాసి చనిపోయింది వాస్తవం కదా, గోడగూలు చనిపోయింది వాస్తవం కదా. ఇవన్నీ ఉండగా ఈరోజు మళ్ళీ వాళ్ళు ఏదో గొప్ప చేస్తున్నాడు బుకాయించడం అనేది తప్పే కదా. దిలీప్ రెడ్డి గారు, ఇది వాళ్ళు అడిగిన క్వశ్చన్ కాదు, నేను అడిగిన క్వశ్చన్.
ఒకటి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అంటే మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం డెఫినెట్గా ఆలస్యం జరుగుతోంది. కొన్ని చోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు, కొన్ని చోట్ల మాది ఎప్పుడు కొంటారు అన్నటువంటి వరుసలో ఉన్నారు, తడిస్తే ఎట్లా అని చెప్పేసి ఈ ఆందోళన ఉంది, అక్కడ అడుగుతున్నారు కూడా. కానీ ఎక్కడైతే జరగని ప్లేస్లలో కూడా మీరు చేస్తున్న ఆందోళన పట్ల వాళ్ళు రాకపోతే రైతులు ఎవరు రావట్లేదు అనేది కొన్ని చోట్ల మీరే ఆ కొన్ని చోట్లకు సంబంధించి చెప్తున్నారు. రైతులు ఇబ్బంది ఏం పడలేదు, మొత్తం కొనేశారు, లేదంటే ఇది మొత్తం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఓవరాల్ గా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అది అనట్లేదు. ఎక్కడైతే జరగట్లేదో అక్కడ మీరు వెనుకుండి జరిగేటట్టు ఆందోళన జరిగేటట్టు చేస్తున్నారు అనేది క్వశ్చన్. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ లో జరిగిన కథనే నేను చెప్తా ఉన్నా, అశోక్ గారు చేసిన కథనే నేను చెప్తా ఉన్నా. ఇంకా ఒకటి ఏంటంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఏ సెంటర్లో ఉన్నా సరే పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేసిర్రా, అసలు సెంటర్లు సరిపడా ఓపెన్ చేసిర్రా? ఇప్పుడు మీరు చెప్పండి, లేదంటే ఫోన్ తీసుకుంటే ప్రజలే చెప్తారు కదా. మీరు ర్యాండమ్ గా ఏ కాన్స్టిట్యున్సీ అయినా సరే, ఏ మండలం అయినా సరే, ఏ కొనుగోలు కేంద్రం అయినా తీసుకుందాం.